టిఫిన్ వేసుకున్నావా? వేసుకున్నా వేసిన. సరేలే నేను తెచ్చుకుంటా. అదే సాయి నేను ఇంటికి పోతున్నా. రేపటి మొన్ననే పోయేసి ఇవ్వరా? రేపటి వస్తా. ఎందుకు ఇప్పుడే నాకు వేసుకొని డ్యూటీ పోతా. డ్యూటీ లేదు ఇవ్వాలా? డ్యూటీ ఇవ్వాలి, లీవ్ పెట్టుకున్నా. కానీ నాకు బయట పని ఉంది వేరే దగ్గరికి. రోజు మా దగ్గరే కదా మా ఆశీర్వాదం తీసుకుంటానంటూ పోతున్నా. నువ్వు కూడా రాదు మరి. ఏ నాకు కానీ సెంటిమెంట్ ఉండవు. ఏం కాదు రేపు పొద్దున రోజు ఊరికే నేను పోయినప్పుడల్లా మీ అమ్మ అడుగుతుంది. ఏం చేస్తున్నావు? లీవేగా ఎట్లా? లీవ్ అయినా నాకు నచ్చదు. ఇంటికి రావాలంటే నచ్చదు. నీకోసమే కదా మీ అమ్మ నాయన బాధపడ్డది. మంచిగా హైదరాబాద్ ఏదో ఒకటి వర్క్ చేసుకుంటుంది కాబట్టి. ఏ మా అమ్మకి నేను అంటే ఇష్టం ఉండదురా. ఈడుంటే ఆ సోమతులు పడి అటు ఇటు ఆగబడ్డావు కాబట్టి హైదరాబాద్ పంపించారు. అదే కానీ మా అమ్మ మనసులో పెట్టుకుంటారా? అదే కానీ మా అమ్మకి నేను అంటే ఇష్టం ఉండదు. ఏం కాదు ఏం కాదు. మీ అమ్మ ఏమన్నా సరే నువ్వు చెప్తున్నా వాటికి వస్తున్నా. మళ్ళీ ఈవినింగ్ వద్దా? నాకు ఉండాలి అనిపించాలి. ఉమ్మడే వద్దా? సరే పా మరి. సరే నాకు కూడా ఒక జత బట్టలు పెట్టు. అంటున్నావేరా మీ అమ్మకి ఓన్లైన్ ఇష్టమేనా? అమ్మకి ఇష్టం ఉంటుంది కానీ ఇక ఎందుకంటే మీ అమ్మ ఫోన్ చేస్తేనేమో 10 నిమిషాలు కట్ చేస్తావు. లావానికి ఫోన్ వస్తున్నా కదా పోందా బాబు. పోతున్నాం కదా ఎట్లా ఇక నీ బాటలు ఇప్పుడే వస్తున్నాయి. పెద్ద బాగున్నావా? బాగున్నా కానీ యోజన చేసుకున్నావా? చేసుకోలేదు. నీకు చెప్పకుండా వేసుకున్నా కదా. చేసుకుంటారు కూడా నాకు డబ్బు చెప్తున్నా. రానన్నా బాగానే ఇన్ని రోజుల తర్వాత ఎందుకని ఇది అంత కోపము? అమ్మో ఇక హాస్టల్లో లేచిన అని తమా ఇట్లా అయితేటరా నీ బతుకు కోసమే కదా. అవన్నీ నాకు నచ్చదు కానీ అవన్నీ ఏం చెప్పగా నువ్వు మంచిగా బతకాలి, నువ్వు మంచిగా చదవాలన్న కదా. పిల్లల సోద వచ్చి నువ్వు ఆగమాగం వచ్చి హాస్టల్లో లేచిన తప్పేముందిరా? నా మీద అంత కోపం అనుకోక ఇక కూర్చో. నేను నీళ్ళు తెస్తా, ఇక్కడ కూర్చోరా. మొత్తం ఇట్లా పక్కగానేరా తింటున్నా తింటలేవురా? అమ్మ 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 మీద బెంగ పెట్టుకొని నువ్వు ఆగ మొత్తం ఇట్లా అయిపోతున్నావు. ఎందుకురా నేను చిన్నప్పటి నుంచి హాస్టల్లో ఎందుకు వేసిన తెలుసా? ఊర్లో పిల్లలు సోపతి వచ్చి నువ్వు ఆగం అవుతావా అని హాస్టల్లో వేసిన. మళ్ళీ ఊర్లో పోతే అంచోపతి పోతే ఇంచోపతి పోతే ఏదక్క అంచోపతి ఇంచోపతి తిరుగుతాడు, లంగా తిరుగుడు తిరుగుతాడు. ఏమమ్మ నీ కొడుకు అన్ని తీటి చేతలు చేస్తాను కొన్ని చేతలు చేస్తాను. చిన్నప్పుడు వాళ్ళు ఏం తెచ్చింది తిట్టంగా నీడు ఇట్టుంటే బాగుండదని నేను హాస్టల్లో వేసినాక. మరి హాస్టల్లో వేసి నన్ను చూస్తేనే కోప్పడుతున్నా. మళ్ళీ వాళ్ళ నాయన పానం నేనేమంటున్నా? మళ్ళీ వాళ్ళ నాయన మంచిగా నాయన పైసలు కొట్టంగానే మరి ఎక్కడ తిరుగుతున్నా ఏం చేస్తున్నా హైదరాబాద్ లో. ఇప్పుడు కూడా నేను నా తల్లి తీసుకొచ్చి వచ్చిన లేకపోతే ఏడ తింటున్నావు ఏడబడుతున్నావురా? మరి మొత్తం పక్కగా అవుతున్నావు. మరి ఎప్పుడు ఫోన్ చేసినా ఎత్తుతనే లేవు. మరి ఏడుంటున్నావు ఏం కథ? ఏడానుంటా హాస్టల్ ఉంటా ఏడానుంటా మీకెందుకు? అవును మరి ఇట్లా అయితే పిల్లలు ఇస్తారా? నాకు పిల్లొద్దు. మీరు చూసి చూడాల్సిన అవసరం లేదు. పిల్లలు నేను కూడా అప్పుడే చూసుకున్నా. అంతేనా? అందుకే నువ్వు ఇట్లా అయినావు అయ్యా. అవుతారు చిన్నప్పటి నుంచి ఇంటికాడ తీట పనులు చేస్తేనేమో ఇట్లా మాట వచ్చింది. ఇప్పుడు హాస్టల్ ఉండేమో అట్లా చేస్తున్నావు. అయినా ఇప్పుడు పుట్టుకొస్తున్నాయి ప్రేమ నీకు ఇప్పుడు కొడుకు మీద? నువ్వు చేసిన తీట పనులకు అయినా నేను ఇప్పుడు నీ మీద ప్రేమతో ఏం రాలే. ఆ ఈశ్వర్ గారు వద్దురా మీ అమ్మ ఒకటే ఫోన్ చేయమంటుంది రమ్మంటుంది అంటే ఆయన మాటకి వచ్చిన లేకపోతే ఇంటికి కూడా రావు. అదే మంది మాటలు ఏమి వింటావు కానీ ఇంట్లో అమ్మ మాటలు ఈయన ఎప్పుడు నాకు అయిపోయింది. వేసిన తప్ప కొడుక నేను నీ మంచి కోసమే వేసిన. ఊర్లలో ఉండి పిల్లలతో బట్టి అంత ఆగం అయిపోతావు. నువ్వు హైదరాబాద్ పోయినా మంచిగా జాబ్ చేసుకుని నీ మంచి కోసమే కొడుక. అయినా కానీ లేదు ఇప్పుడు జాబ్ వచ్చిందా అని అమ్మని కూడా మర్చిపోయినావు. అమ్మ గుర్తుంటే మర్చిపోతాను. ఫస్ట్ చిన్నప్పటి నుంచి నాకు అమ్మ ప్రేమ లేదా? ఇంకేంటది ఏడ్చు నాకేం జాలి గింత కూడా లేదు. అయినా నువ్వు చచ్చిపోయినా కానీ ఇంటి పక్కన వాళ్ళు చెప్పినా కానీ అప్పుడు కూడా టైం ఇంటి వస్తా నువ్వేం చెప్పేది? ఇక దూరం నీ దోస్తు నువ్వు వచ్చినా రాను. నువ్వు నన్ను చిన్నప్పటి నుంచి హాస్టల్లో లేచినావు. కష్టపడి చదివి జాబ్ వచ్చింది అని మురుస్తుండే. ఆయన జాబ్ రాగానే అయిపోతాదిరా.
నువ్వు కన్నదాన్ని సస్తుంటే కూడా టైం ఉండదు అలా నీకు ఏమైనా తగ్గిన మొక్కుతా అట్లా సావని నాకు నచ్చదురా నీకు తెలుసు కదా. ఏమి నచ్చదా నీకు నీలాంటి కొడుకు ఏ తల్లిదండ్రులు కొడుకుంటురా అమ్మ 9 నెలలు కానీ పెంచి ఏం మాట్లాడటానికి నాన్న నువ్వు చెప్పేది నువ్వు ఇచ్చినే నా చేసేది అన్ని పంపుతుంది, అన్ని దాని పంపుతుంది, పైసలు పంపుతుంది, నీకు ఏదంటే అది పంపుతుంది. ఎందుకు ఇట్లా చేస్తావు తల్లి, నువ్వు అట్లా చేస్తావు, ఇట్లా చేస్తావు ఎందుకు కొడుక? అట్లా చేస్తావు అంటే చిన్నప్పుడే అట్లా నన్ను మంచి ప్రేమతో చూస్తే నీకు రేపు మంచిగా చూడకొచ్చి ఏం చేసి నువ్వు మారుగా చెప్పు. చూడకొచ్చేటి చేసింది ఇంత గావురంగా దాదింది, అది ఒక్కటే ఏడుస్తుంది. వచ్చి ఏడిపిస్తుంది కదా వచ్చి ఏడిపిస్తుంది ఏంద్రా? అమ్మ వీడు వాళ్ళ లవర్తో మాట్లాడమంటేనేమో గంటలు గంటలు మాట్లాడతాడు, వాళ్ళ అమ్మతో మాట్లాడమంటేనే మాట్లాడాడు. అంత ప్రేమ ఏమా తల్లి ఏమో ప్రేమ ఏమీ లేదు, లేదు. అది కానలే, పెద్ద చేయలే, పెళ్లి చేయలే. ఇట్లా ఇట్లా చేస్తే ఎట్లనయ్యా? ఇప్పుడు కన్న కష్టం చేసి చదివిపించి దూరలేక కూర్చుంటుండు. బుక్కడు బుక్కడు నీళ్ళు కూడా చదివించారు. ఇప్పుడు కూర్చుంటే ఏడు చెమట వస్తుందా నీకు? వస్తలేదేం రాయ్యా? ఇట్లా ఇట్లా కాటీలం ఎందుకురా? అన్న తల్లిరా మాకేర్పు వస్తుంది. లేదురా మీ అమ్మ ఎంత ఇచ్చినా ఎంత కొట్లాడుకున్నా కానీ మీ అమ్మ ప్రేమ ఎక్కడ పోదురా కొడుకుని. కొడుకు మీద ఎప్పుడైనా ప్రేమ ఉంటుంది. ఆ మంచి కొడుకుదే కానీ నువ్వు గిట చేస్తావురా. కనతల్లి కాళ్ళ మీద వాడరా? కాదురా నాకు ఉండదా రా అమ్మని. చిన్నప్పటి నుంచి నన్ను జాతి నాకెందుకంటే నాకు అంత కోపం ఎందుకంటే చిన్నప్పుడు నేను వద్దానన్న ఆశలు పంపించిందిరా, నాకు అందుకే నాకు కోపం. చదువుతున్నాయి కదా మరి ఇప్పుడు బాగా పడుతున్నావు. ఇప్పుడు శుభ్రంగా బతారు హైదరాబాద్ జాబ్ చేసుకుంటా అడుగు. నీ మంచి కోసమే కొడుక నేను. సరే నీకు హాస్టల్ వేసింది ఎందుకు అనుకున్నావు? నీ మంచి కోసమేరా. నువ్వు మంచిగా జాబ్ చేస్తున్నావు మంచి. ఇప్పుడు ఎట్లా చెప్పు, నిన్ను చిన్నప్పుడు హాస్టల్ లేకుంటే ఈ పిల్లలతో మంచి ఎంత ఆగమైంది కొడుక. సరేలే ఇక నీ మంచి కోసమే అంటే నీలాగా ఉండాలిరా. నా కొడుకు కన్ను తెరిపించినావు. నీలాంటి దోస్తులు ఎవరు ఉన్నా గానీ నష్టపోరు కొడుక. నువ్వు మంచిగా అమ్మ. నా కొడుకు ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత నా కొడుకు బుద్ధి వచ్చిందిరా. బుద్ధి వచ్చిందంటే నీ వల్లనే కొడుక. అంటే పట్టుకొచ్చిన ఇన్ని రోజులైన ఆయన మంచి కోసమే కదా నేను. ఆయనకి ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు నువ్వు చెప్పినాక అర్థమైంది రానికి. నీలాంటి దోస్తులు ఎవరికి ఉన్నా కానీ చెడిపోరు కొడుక. నువ్వు మంచిగా ఎప్పుడో కానీ మావోనికి మాత్రం నీ వల్లనే మావోడు మారిండు. మంచి మనసు మావాడు కూడా మంచివాడే కానీ కాకపోతే ఇక నేను హాస్టల్ వేసిన నా మీద కోపం. మరి ఇప్పుడు ఆ మంచి వరకే మరి నేను ఎప్పుడు అవి పంపుతుంటే ఆడే తింటుండు కదా, మళ్ళీ అవేమో తింటుండు, అమ్మే వద్దంట. మరి నాకెంత బాధ అనిపిస్తుంది. ఇయ్యాలనే చూడలేదు. ఒక రోజు ఉంటుంది జర అయితే పోతాం. ఇదే కూర ఏదో తెచ్చిపెట్టి అదే కూర తెచ్చి ఇంత బాగా వేస్తా. మా అమ్మ కూడా చేస్తుంది. ఇక పోతాం ఇక పోతాం. సరే తినిపోదు వండుతా. ముందుగా హ్యాపీ మదర్స్ డే. ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే తల్లి ప్రేమ ఎలా ఉంటుందో కొడుకు హాస్టల్ వేస్తే దాని గురించి ఈ వీడియో తీసినాం. చిన్నప్పటి నుంచి హాస్టల్ వేస్తే పిల్లలు మంచిగా వాళ్ళ బాగు కోసం మేము హాస్టల్ వేస్తే అమ్మ మీద అనేది కోపం చేసి నా మీద పగబట్టినట్టు నా కొడుకు నాతోని మాట్లాడుకుంటూ అయినట్టు మీరు కూడా మీ అమ్మ నాయన కోసం మీ మంచి కోసమే హాస్టల్ వేసిరు కానీ మీరు అమ్మ నాయన మీద మాత్రం కోపం చేయొద్దు. డ్రామా ఎంటర్టైన్మెంట్స్ ని అందరూ లైక్ చేయరి, షేర్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయరి. వీడియోని మాత్రం స్కిప్ చేయకూడదు.